చూద్దాం. దగాపడ్డ తెలంగాణ కళాకారుల కన్నీటి ధూమ్ధామ్ కార్యక్రమాన్ని నల్గొండ జిల్లా యాదగిరిగుట్టలో ఏర్పాటు చేశారు జై తెలంగాణ సాంస్కృతిక సమితి సభ్యులు. పర్మిషన్ లేదనే కారణంతో పోలీసులు దీన్ని అడ్డుకున్నారు. 50 మంది కళాకారుల్ని అరెస్ట్ చేసి రాజపేట పిఎస్ కు తరలించారు. తమ అరెస్టుకు నిరసనగా కళాకారులు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. దీంతో పోలీసులు కళాకారులకు మధ్య వాగ్వాదం జరిగింది. మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్న ఈ కార్యక్రమానికి పిసిసి చీఫ్ ఉత్తమ్, టీడీపీ నేతలు ఎర్రబెల్లి, ఎల్ రమణ హాజరు కానున్నారు. ఇలా తెలంగాణ కొరకు పోరాడి పాటపాడి జైలు జీవితాలు గడిపిన తెలంగాణ వచ్చినాక కూడా శిక్ష లేని కళాకారుల జీవితాలు ఏ రకంగా ఉన్నాయో తెలంగాణ ప్రభుత్వం ఒకసారి ఆలోచించుకోవాలి. మేము కష్టపడి మేము తెచ్చిన రాజ్యాన్ని ఏలుకుంటూ మమ్మల్ని అరెస్టు చేయించడం ఎంతవరకు ఇది న్యాయబద్ధమో ప్రజలంతా ఆలోచించాలి. చిన్న కళాకారులని చిన్న కార్యక్రమాలు అలనాడు మా పాటలకు మా ఆటలకు ఉర్రూత లీగించిన నాయకత్వం ఈరోజు ఎందుకు మమ్మల్ని నిర్బంధన చేసి ఒక దొంగ లెక్క మమ్మల్ని పట్టుకుపోయి లోపల ఎందుకు వేస్తారనే దాని మీద ఒకసారి కవులు, కళాకారులు, మేధావులందరూ కూడా మూఢకంఠంతో ఒకసారి ప్రతి ఒక్కరు దీన్ని ఖండించాలి.